Applied physics లో టాపిక్ వచ్చేసి అవలాంచ్డ్ ఫోటోడయోడ్. Avalanced photodiode, it is a semiconductor based photo detector that converted light into the electric current. అంటే లైట్ నుంచి ఇప్పుడు మనకు సన్లైట్ నుంచి ఒకవేళ లేకపోతే సన్లైట్ నుంచి అయినా లైట్ నుంచి అయినా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది, సిమిలర్ టు రెగ్యులర్ ఫోటోడయోడ్ బట్ విత్ ఇంటర్నల్ గెయిన్ డ్యూ టు అవలాంచ్డ్ మల్టిప్లికేషన్ ఎఫెక్ట్స్. అంటే ఇంటర్నల్ గెయిన్లో మల్టిప్లికేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. It widely used in applications high sensitivity and fast response to required. ఇది ఒక హై సెన్సిటివిటీ ఉంటుంది, ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది మనం ఇది యూజ్ చేసి అవలాంచ్డ్ ఫోటోడయోడ్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఏముంటుంది అంటే మేడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆర్ పిన్ స్ట్రక్చర్. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ఇంట్లో పి టైప్ యూజ్ చేస్తాం, ఎన్ టైప్ యూజ్ చేస్తాం. ఇన్సెంట్రిక్ లేయర్ ఆర్ లైట్లీ డోప్డ్ రీజియన్, ఇది ఇన్సెంట్రిక్ లేయర్ లేకపోతే లైట్లీ డోప్డ్ చేస్తుంది. ఇదేమో మెటల్ కాంటాక్ట్ ఆప్టికల్ విండో. పీ టైప్ లేయర్ అనేది హెవీలీ డోప్డ్, పీ టైప్ అనేది హెవీలీ డోప్డ్ చేస్తుంది, ఎన్ టైప్ అనేది లైట్లీ డోప్డ్ చేస్తుంది. ఎన్ టైప్ కూడా హెవీలీ డోప్డే, కానీ ఇన్సెంట్రిక్ లేయర్ అన్నా లేకపోతే లైట్లీ డోప్డ్ అన్నా ఒకటే దగ్గర ఉంటాయి. ఇవి పీ టైప్, ఎన్ టైప్ అనేది హెవీలీ డోప్డ్ ఉంటుంది. ఇన్సెంట్రిక్ ఆర్ లైట్లీ డోప్డ్ రీజియన్ అబ్జర్వ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్స్. అంటే ఇన్సెంట్రిక్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనమాట, లైట్ అనేది అబ్జర్వ్ చేసి దాన్ని హెవీగా డోప్ చేసి మనకి ఎలక్ట్రికల్ కరెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎన్ టైప్ కూడా హెవీలీ డోప్డ్. అండ్ హై రిజర్వ్ బయాస్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద జంక్షన్. ఏంది రివర్స్ బయాస్ వోల్టేజ్ని అప్లై చేస్తాం. క్లోజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ టైపికల్లీ 400 to 400 వోల్ట్స్. అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది 100 to 400 వోల్ట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వర్కింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ ఫస్ట్ ఫోటాన్స్ అనేటివి లోపలికి వస్తే మనకి అది పీ టైప్, ఎన్ టైప్ అనేది హెవీగా డోప్ చేసి దాన్ని వచ్చిన ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్గా యూజ్ చేస్తాం. వెన్ ద లైట్ ఫోటాన్ స్ట్రిక్ట్లీ ఇన్సెంట్రిక్ అండ్ అబ్జర్ప్షన్ రీజన్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్ పేర్స్ ఆర్ జనరేటెడ్. అంటే మనకి ఇప్పుడు ఇన్సెంట్రిక్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ద అప్లైడ్ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేట్స్ దీస్ క్యారియర్స్. High energy carriers collide with the lattice atoms, creates secondary EHPs అంటే electrons holes pairs. This chain reaction is called avalanche photodiode. The result output current is multiplied compared to the normal photodiode. అంటే నార్మల్ ఫోటోడయోడ్ కన్నా ఇది ఫాస్ట్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది మనకి. ఇది రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అవలాంచ్ ఫోటోడయోడ్. అడ్వాంటేజెస్ ఏంటి? వెరీ హై సెన్సిటివ్, వీక్ ఆప్టికల్ సిగ్నల్స్, ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది, సూటబుల్ ఫర్ హై స్పీడ్ ఆప్టికల్ కమ్యూనికేషన్. హై స్పీడ్ ఉంటుంది, ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇస్తుంది. ఇంటర్నల్ గెయిన్ రెడ్యూసెస్ టు ఎక్స్టర్నల్ యాంప్లిఫైయర్స్. డిసడ్వాంటేజెస్ రిక్వైర్స్ హై బేస్ వోల్టేజ్. ఇది ఇంకా హై బేస్ వోల్టేజ్ ఉండాలి, హైయర్ నాయిస్ ఉండాలి అవలాంచ్ ఫోటోడయోడ్ నాయిస్కి. మోర్ కాంప్లెక్స్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ ఇన్ పిన్ డయోడ్. ఇవి డిసడ్వాంటేజెస్. అప్లికేషన్స్ దేనిలో యూజ్ చేస్తామంటే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం, అంటే లాంగ్ డిస్టెన్స్లో యూజ్ చేస్తాం. లేజర్లలో యూజ్ చేస్తాం. లైడర్ సిస్టమ్, మెడికల్ ఇమేజింగ్ డిటెక్టర్, న్యూక్లియర్ అండ్ పార్టికల్స్ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేస్తాం. ఇవి ఇచ్చిన వర్కింగ్, ఆపరేషన్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి.